హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్లేషన్ లెవెన్ యూట్యూబ్ ఛానల్. హలో ఎవ్రీవన్, వెరీ 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 గుడ్ మార్నింగ్. ఈరోజు జూన్ 7th. ఇప్పటి నుంచి నేను 30 days ఛాలెంజ్ చేస్తున్నానని తెలుసు కదా. సో ఫస్ట్ అయితే ఇప్పుడు వెయిట్ చెక్ చేసుకుందాము అండ్ ఆఫ్టర్ దట్ ఇంచెస్ కూడా చెక్ చేసుకుందాము, స్టమక్ ఇంచెస్ అండ్ హ్యాండ్ ఇంచెస్. సో నాకు వెయిట్ లాస్తో పాటు ఇంచ్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్, స్టమక్కి మెయిన్. సో ఈ 30 days ముందు ఎన్ని ఇంచెస్ ఉంది స్టమక్ అండ్ ఆఫ్టర్ 30 days ఎంత ఉందో కూడా చెక్ చేసుకోవడానికి బాగుంటుందని ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఇంచెస్ కూడా కొలుచుకున్నాను అనమాట. సో వెళ్ళి ఫస్ట్ వెయిట్ చెక్ చేసుకుందాము, ఆఫ్టర్ దట్ ఇంచెస్. సో ఇప్పుడు నేను వెయిట్ చెక్ చేసుకుంటాను అనమాట. 3 days బ్యాక్ నేను జిమ్లో వెయిట్ చెక్ చేసుకుంటే 73.1 ఉన్నాను. బట్ ఈ 30 days ఎవ్రీడే జిమ్లో చెక్ చేసుకోవడం అంటే కొంచెం కష్టం కాబట్టి ఇంట్లోనే వెయింగ్ మిషన్ తెచ్చుకున్నాను అనమాట. ఇది ఎంత వస్తుంది అనేది నాకు తెలియదు, బట్ చూద్దాము. ఇది కనుక తక్కువ వస్తే మళ్ళీ ఒకసారి ఈరోజు వెళ్ళి జిమ్లో కూడా చూసుకోవాలి వెయిట్ ఎంత ఉంటాను ఏంటి అనేది. $72.6 అంటే ఒక 500 grams అయితే తగ్గినట్టు, అంటే డిఫరెన్స్ చూపిస్తుంది 3 days బ్యాక్కి ఇప్పటికి. సో ఈరోజు వెళ్ళి జిమ్లో కూడా 72.6 సేమ్ వెయిట్ ఉంటే కనుక 500 grams తగ్గినట్టు. బట్ నేను ఏమి చేయలేదు 3 days, కనీసం జిమ్కి కూడా వెళ్ళలేదు. సో డెఫినెట్లీ అంత తగ్గను. ఒకసారి జిమ్కి వెళ్ళి ఆ వెయింగ్ మిషన్లో కూడా ఎంత వస్తుందో చూసి అప్పుడు ఫైనల్ వెయిట్ని కన్క్లూడ్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు నాకు మెయిన్ ఈ స్టమక్ ఎన్ని ఇంచెస్ ఉందని కూడా నేను చెక్ చేసుకుందాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంచ్ క్యాలిక్యులేషన్స్ అనమాట. సో వెయిట్ చెక్ చేసుకున్నాను కదా ఆల్రెడీ. ఇప్పుడు ఇంచెస్ క్యాలిక్యులేషన్. అండ్ వన్ మోర్ థింగ్, వెయిట్ ఎప్పుడు మీరు మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత ఏమి ఇంటేక్ తీసుకోకుండా వెయిట్ చెక్ చేసుకోండి. సో అది కరెక్ట్ వెయిట్ అనమాట. సో నేను లేచిన తర్వాత జస్ట్ ఫ్రెష్ అయ్యి వచ్చి వెయిట్ చెక్ చేసుకున్నాను. అట్లీస్ట్ వాటర్ కూడా ఏం తాగలేదు. సో మీరు కూడా బెటర్ టు డూ దట్. ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళిన తర్వాత కూడా వెయిట్ చెక్ చేసుకోవాలి కాబట్టి జిమ్కి వెళ్ళే వరకు అసలు నేను వాటర్ కూడా తాగట్లేదు. So upper waist is 34, lower waist is 38. Hands kuda vedina just immediately. Right hand 12 inches. 12.5. అండ్ లెఫ్ట్కి రైట్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, ఎగ్జాక్ట్గా ఏముండదు. మన లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ డిఫరెన్స్ ఉంటుంది. 12.5 ఆర్ 12.5 అట్లా ఉంది. ఇంచెసే కదా అది నువ్వు క్యాలిక్యులేట్ చేసింది, ఇది సెంటీమీటర్స్ కదా, ఇంచెస్. అండ్ ఒకసారి నేను నా టై కూడా చెక్ చేసుకుంటాను. 25. సేమ్ ఇది కూడా 25 ఉంది. సో థైస్ హ్యాండ్స్ కంటే కూడా మెయిన్ స్టమక్ ఇంచ్ లాస్ ఎంత అయ్యాను అనేది ఇంపార్టెంట్. అదైతే అప్పర్ వేస్ట్ 34, లోవర్ వేస్ట్ 38 ఉంది. సో ఇంకా వెళ్ళి జిమ్కి వెళ్ళి మెయిన్ వెయిట్ ఎంత ఉందో చూసేసుకొని కంపేర్ చేసుకొని ఈరోజు జర్నీ స్టార్ట్ చేసేద్దాము. వీకెండ్ కాబట్టి కొంచెం డిలే అయింది జిమ్కి వెళ్ళటము. వీక్ డేస్లో అయితే ఇంకొంచెం ఎర్లీగా వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు టైం ఎంత అయిందన్నా? 8:30 అయిందా? సో వెళ్దాం పదండి. ఇంకా సో ఈరోజు ఏం చేపిస్తారో తెలియదు. ఇవైతే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్కి నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ బొబ్బలు కట్టేస్తాయి. సో ఈరోజు యాబ్సా ఆర్మ్సా తెలీదు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ కార్డియో చేసిన తర్వాత స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తాం కాబట్టి ఇవి కూడా తీసుకెళ్దాం సేఫ్టీ పర్పస్. ఆర్మ్స్ అండ్ షోల్డర్స్ అయితే మ్యాండేటరీ. ఇవి కాయలు కట్టేస్తాయి చేతులు లేకపోతే.
సో ఇంకా జిమ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. పెద్దగా తీసుకెళ్ళే ఎక్విప్మెంట్ ఏం లేదు, ఇది హ్యాండ్స్కి అండ్ ఇదేమో వాటర్ బాటిల్. ఇప్పుడు టైం అరౌండ్ 9 అవుతుంది, 8:50 అట్లా అయింది. మేము జిమ్కి వెళ్ళేసరికి ఈజీగా 9 అయిపోతుంది. సాటర్డే కాబట్టి కొంచెం లేట్ అయినా కానీ ప్రాబ్లం లేదని చెప్పేసి లేట్గానే లేచాము అండ్ లేట్గానే వెళ్తున్నాము. ఎవ్రీడే కొంచెం 8 అట్లా వెళ్ళే వాళ్ళము. సో జిమ్కి వెళ్దాం పదండి. ఇంకా ఇంతకుముందు చెప్పినట్టు జిమ్కి వెళ్ళంగానే నేను చేయాల్సిన ఫస్ట్ పని వెయిట్ టాలీ చేసుకోవడము. 3 days బ్యాక్ జిమ్లో ఉన్న వెయింగ్ స్కేల్ మెజర్మెంటే నేను మీకు డిస్ప్లే చేశాను అనమాట. June 4th 73.1 ఉన్నానని. బట్ ఈరోజు ఇంట్లో ఉన్న స్కేల్లో 72.6 ఉన్నాను. సో ఒకసారి జిమ్లో ఉన్న వెయింగ్ స్కేల్ కూడా సేమ్ వెయిట్ చూపిస్తే అదే వెయిట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వెయిట్ చెక్ చేసుకున్నాను. సో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ వెయిట్ ఉన్నాను అనమాట, 72.6. సో 3 daysలో 1/2 kg ఎలా తగ్గానో నాకు తెలీదు. బోత్ స్కేల్స్ అయితే కరెక్ట్గానే చూపిస్తుంది. సో ఇనిషియల్ స్టార్ట్ వెయిట్ 72.6 అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. ఫైనల్లీ ఈ ఛాలెంజ్లో నా స్టార్టింగ్ వెయిట్ ఎంత అనేది 2 వెయింగ్ స్కేల్స్ చెక్ చేసిన తర్వాత 2 డిక్లేర్ చేసింది 72.6 అనమాట. సో ఇంకా నేనైతే నా వర్కౌట్స్ స్టార్ట్ చేసేసాను. ఇనిషియల్గా నేను కార్డియోనే చేస్తాను అనమాట. కార్డియోలో కూడా మనకి థ్రెడ్మిల్ ఉంటుంది, సైక్లింగ్ ఉంటుంది, స్టాండింగ్ సైక్లింగ్ ఉంటుంది, ఇలా ఉంటాయి డిఫరెంట్ టైప్స్. బట్ ఎక్కువ నేను థ్రెడ్మిల్లే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఈ థ్రెడ్మిల్లో మనం ఎంత టైం చేసాము, ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ వాక్ చేసాము అండ్ ఎంత క్యాలరీస్ బర్న్ చేసాము అనేది క్లియర్గా డిస్ప్లేలో అప్డేట్ అవుతూ ఉంటుంది. బట్ స్టాండింగ్ సైక్లింగ్ ఆర్ సిట్టింగ్ సైక్లింగ్ మిగతా వాటిలో ఏంటంటే క్యాలరీ కౌంట్ అనేది డిస్ప్లే అవ్వదు అనమాట. సో అందుకని నేను ఎక్కువ థ్రెడ్మిల్ ప్రిఫర్ చేస్తాను. అండ్ ఈ థ్రెడ్మిల్ స్టాపింగ్ కూడా నేను 2 bases మీద పెట్టుకుంటాను అనమాట. ఒకటేమో 500 calories ఆర్ ఎల్స్ 45 minutes, అంతకు మించి అయితే ఎక్కువ వెళ్ళను. ఇప్పుడంటే కొంచెం స్పీడ్ పెంచి ఇంక్లైన్ ఎక్కువ పెంచడం వల్ల కొంచెం 39 minutesలోనే నాకు 500 calories బర్న్ అయింది. సో సమ్ టైమ్స్ ఏంటంటే స్పీడ్ కొంచెం తగ్గించి ఇంక్లైన్ కొంచెం తగ్గిస్తే 45 minutes అయినా కానీ 500 calories అవ్వదు. సో ఈరోజు కొంచెం మూడ్ బాగుంది కాబట్టి కొంచెం స్పీడ్ ఎక్కువ చేశాను. సో 500 calories వితిన్ 39 minutesలో అయిపోయింది. సో అక్కడితో స్టాప్ చేసేసాను అనమాట. కార్డియో అయిపోయిన తర్వాత ఇంకా రమేష్ ఏది చెప్తే చేస్తాను. ఈ రోజు అయితే హిట్ వర్కౌట్స్ అండ్ యాబ్స్ 2 చేయించారు. చేసే ఏ వర్కౌట్ అయినా కానీ 3 setsగా చేస్తాము. అండ్ ప్రతి సెట్కి 15 repetitions ఇస్ ద మినిమం అండ్ మ్యాక్సిమం వచ్చేసి 25. నేను ఈరోజు మొత్తం 15 repetitions చేశాను అనమాట ఒక్కొక్క సెట్కి.
జిమ్ అంతా అలా ఒక రౌండ్ వేసేస్తాను. మీరు కూడా ఒక లుక్ వేసేసేయండి ఎట్లుంటుంది ఏంటి అని చెప్పేసి. వీకెండ్ ప్రభావం సాటర్డే అయ్యేసరికి జనాలు జిమ్‌లో ఎంతైనా తక్కువున్నారు. సండే అయితే ఇంక అసలే ఉండరేమో. నేను ఎప్పుడు సండే ఎళ్ళలేదు జిమ్‌కి. రేపు ఆబ్వియస్‌లీ డుమ్మానే కొట్టేస్తాడు. ముందే చెప్పేస్తాడనమాట రమేష్ సండే నా వల్ల కాదు నేను లేవనని చెప్పేస్తాడు. అండ్ ఏ మాట కామాట 11 అయినా గానీ ఇప్పుడు టైము ఇంకా జిమ్‌లో చేసేవాళ్ళు ఉంటూనే ఉన్నారనమాట. మాతో పాటు ఇంకెంతమందో. ఈ ఇంచుమించుగా ఒక 5, 6 ఉన్నట్టున్నారు. మేమొచ్చి కూడా 2 అవర్స్ అవుతుంది. ఇంకా ఇంటికి బయలుదేరిపోవడమే. ఎప్పుడో 9:00కొచ్చాము. ఇప్పుడు 11 అయింది. మినిమమ్ 1 ½ అవర్, మాక్సిమం 2 అవర్స్ ఇంక అంతకంటే ఎక్కువ చేయము. నేను జిమ్‌కి వచ్చి రాగానే వెయిట్ చూసుకుంటా. రమేష్ ఏమో వెళ్ళేటప్పుడు చూసుకుంటాడనమాట. 74, 73 ఉండేవాడు వెయిట్. 67కొచ్చేసాడసలు. బాబోయ్! నేనే తగ్గాలనుకుంటే నాకు పోటీగా తగ్గుతున్నాడు. నేను జస్ట్ కార్డియో చేసి తర్వాత స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ చేస్తాను. బట్ రమేష్ అట్లా కాదు. కార్డియో చేస్తారు, హిట్ వర్కౌట్స్ చేస్తారు, యాబ్స్ చేస్తారు. వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ యాబ్స్ ఉండేలాగా చేస్తారు. అండ్ వీటన్నిటితో పాటు స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ కూడా ఉంటాయన్నమాట. ఈరోజు కూడా జిమ్ 2 అవర్స్ అయింది, 9 to 11 వీకెండ్ కాబట్టి. నార్మల్గా కూడా ఇంచుమించుగా అంతే అవుతుంది కదా, 1.5 to 1.5. 9కి వచ్చాము, 2 అవర్స్ అయింది, 11 అయింది ఇప్పుడు టైం ఇంచుమించుగా. నేను 72.6 అంతే ఉన్నాను. వేయింగ్ మిషన్ తేడా ఏం లేదు, జిమ్లోనూ అంతే ఉన్నా అండ్ ఇంట్లో ఉన్న వేయింగ్స్కి వెళ్ళి అంతే ఉన్నా. అండ్ మా ఆయన ఎంత ఉన్నావు నాన్న? 67.3 అనుకుంటా. వెయిట్ అయితే చూశాను 67.3. 68లో ఉండేవాడు 67లోకి వచ్చేసాడు. కంగ్రాచులేషన్స్ నాన్న. నేను అదే వెయిట్కి రావాలి, 69కి రావాలి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ నేను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్లీ నేను లాస్ట్ టైం చేసింది 16:8 ఫాస్టింగ్ విండో కదా. సో ఇప్పుడు ఈసారి మాత్రం 16:8 ఫాస్టింగ్ విండో కాస్త నేను 18:6 ఫాస్టింగ్ విండోకి షిఫ్ట్ అవుతున్నాను ఇప్పుడు. లాస్ట్ టైం 3 meals a day తీసుకున్నాను కదా, ఇప్పుడు 2 meals a day, 11కి ఒక మీల్ అండ్ 5కి ఒక మీల్. సో 2 days ఓన్లీ 2 meals పర్ డే. సో 16:8 కాకుండా 18:6కి మారాను. దానికి పెద్ద రీజన్ ఏం లేదు. 3 times కంటే కూడా 2 times తీసుకుంటే బెటర్ కదా మీల్ ఏదైనా కానీ అని అలా 2 mealsకి కన్వర్ట్ అయిపోతున్నాను అంతే. ఇది లాస్ట్ టైంకి ఈ టైంకి నేను చేసిన ఏదైనా బిగ్ చేంజ్ ఏమైనా ఉంది అంటే అది ఫాస్టింగ్ విండో చేంజ్ చేశాను అంతే. జిమ్ తర్వాత నేను తీసుకునే ఏ మీల్ అయినా గానీ కొంచెం ప్రోటీన్ కంటెంట్ ఉండేలాగానే ప్లాన్ చేసుకుంటాను. సో, ఈరోజైతే నేను ఎగ్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ వాటితో పాటు చిక్ పీ సలాడ్ తింటున్నాననమాట నా ఫస్ట్ మీల్‌గా. చిక్ పీస్ అంటే మన తెలుగులో తెల్ల శనగలు అని అంటారు. సో, ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. ఏముండదు. రాత్రంతా శనగలు నానబెట్టేసి పొద్దున్నే వాటిని కడిగేసి ఒక 1 విజిల్ వచ్చే వరకు ప్రెషర్ కుక్కర్‌లో కుక్ చేసేస్తే సరిపోతుంది. జస్ట్ రాత్రి 50 గ్రామ్స్ ఆఫ్ శనగల్ని వేశాను. అవి రాత్రంతా సోక్ అయిన తర్వాత అది 106 గ్రామ్స్ అయ్యాయి. సో, ఇంచుమించుగా 100 గ్రామ్స్ అనుకోండి. 100 గ్రామ్స్ ఆఫ్ శనగల్లో మనకి ఇంచుమించుగా 10 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందనమాట. ఇక నేను సాల్ట్ వేసేసి 1 విజిల్ వచ్చే వరకు కుక్ చేసేసాను. ఎక్కువ సేపు కూడా అక్కర్లేదండి. ఒకవేళ కుక్ చేయకుండా తినొచ్చా అంటే తినొచ్చు. బట్ అది డైజెషన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో, కుక్ చేసుకొని తింటే ఏంటంటే కొంచెం ఈజీగా డైజెషన్ అయిపోతుంది. సో, అవి ఉడికేలోపు మనము సలాడ్‌లోకి వెజిటబుల్స్ కట్ చేసుకుందాము. నేనైతే ఆనియన్, క్యారెట్ అండ్ కుకుంబరే కట్ చేసుకున్నాను ఈ రోజుకి. మీ దగ్గర ఎన్ని వెజిటబుల్స్ ఉంటే అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి. అసలు ప్రాబ్లమే లేదు. ఫైబర్ కంటెంట్ కాబట్టి చాలా మంచిది హెల్త్‌కి. ఈ 3 అని కాదు. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ ఎన్నుంటే అన్ని మీ కంఫర్ట్ అదంతా. వెజిటబుల్స్ అన్నీ ఫైబర్ కంటెంట్ కిందకొస్తే శనగలేమో ప్రోటీన్ కిందకొస్తది. అండ్ ఈ ఫైబర్‌ని, ప్రోటీన్‌ని కంబైన్ చేసి పెరుగులో తింటే సూపర్ ఉంటుందనమాట. నేను సలాడ్‌ని నార్మల్‌గా తినటం కంటే కూడా పెరుగుతో మిక్స్ చేసుకొని తినడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. నా మాక్సిమం సలాడ్స్‌లో ఖచ్చితంగా పెరుగు యాడ్ చేస్తాననమాట. చాలా సింపుల్. కట్ చేసుకున్న వెజిటబుల్స్‌లో పెరుగు యాడ్ చేసేసింది. అందులో చాట్ మసాలా, పెప్పర్ అండ్ కొంచెం సాల్ట్ ఇవి వేసేసుకుంటే ఇంక నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వచ్చేస్తదనమాట. అండ్ మన సలాడ్ కూడా ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇందులో ఉడకబెట్టిన శనగలు వేసేస్తే మన రెసిపీ ప్రిపేర్ అయిపోయినట్టే. ప్రోటీన్ వల్ల మజిల్ వీక్ అవ్వకుండా స్ట్రాంగ్‌గా ఉంటుంది. మజిల్ వన్స్ స్ట్రాంగ్‌గా ఉంది అంటే మనం చిన్న చిన్న వాటికి కింద పడ్డా గానీ బోన్స్‌కి ఎక్కువ ఎఫెక్ట్ కాకుండా ఫ్రాక్చర్‌లు కాకుండా ఉంటుందనమాట. ఇప్పుడు మజిల్ వీక్ అయింది అంటే ఊరికే నువ్వు అలా ఆడతా ఆడతా కింద పడ్డా గానీ లేకపోతే నడుస్తూ నడుస్తూ కింద పడ్డా గానీ బోన్ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట.
అసలు ఒక మనిషి డేకి ఎంత ప్రోటీన్ తీసుకోవాలనేది చాలా మందికి ఐడియానే లేదు. ఇన్ని చెప్తున్నానా, నాకే కొన్ని నెలల క్రితం తెలిసిందనమాట డేకి ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అనేది. ఒక కేజీకి 0.8 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు నేను 70 కేజీలుంటే 70 ఇంటూ 0.8 గ్రామ్స్ అంటే 56 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి నేను రోజుకి. ఎవరు తీసుకుంటున్నారు అసలంతా? కనీసం అందులో సగమన్నా తీసుకుంటున్నామా? నేను ఇంత ప్లాన్డ్‌గా చేసుకుంటుంటేనే నేను 56 గ్రామ్స్ నాకు కావాల్సిన అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ నేను తీసుకోలేకపోతున్నాననమాట. ఇప్పుడు నేను తీసుకున్న బ్రేక్‌ఫాస్ట్ అనాలిసిస్ చేస్తే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపితే ఒక 10 గ్రామ్స్. అండ్ నేను ఒక ఫుల్ ఎగ్ అండ్ ఒక ఎగ్ వైట్ తీసుకుంటున్నాను. అదంతా కలిపితే ఒక 10 గ్రామ్స్. ఈ చిక్ పీ సలాడ్ ఏదైతే ఉందో అది మొత్తం కలిపి ఒక 7 గ్రామ్స్, 8 గ్రామ్స్ అలా వేసుకున్నా గానీ 27 గ్రామ్స్ తిన్నాను నేనిప్పుడు. ఇంత ప్లాన్డ్‌గా తింటుంటేనే నాకు కావాల్సిన అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఒక్కో రోజు అసలు రీచ్ కూడా అవ్వను. అట్‌లీస్ట్ సరే సగమన్నా తింటే సరిపోద్ది అని చెప్పి అడ్జస్ట్ అవ్వడమే అనమాట. సో, ఫైనల్లీ ఇదనమాట నా డే 1లో ఫస్ట్ మీల్ ఇలా కంప్లీట్ చేసుకున్నాను. ఇంచుమించుగా 25+ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ క్యాలరీస్ ఎంత ఉంటాయో తెలీదు. అవన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ వన్స్ నా మీల్ అయిపోయిన తర్వాత నేను నా పనుల్లో బిజీగా ఉన్నాను. అండ్ నేను ఎలాగో ఈవినింగ్ 5కి తింటాను. బట్ రమేష్ అలా కాదు కదా! ఆఫ్టర్‌నూన్ తినాలి కాబట్టి ఆయన లంచ్ ప్రిపేర్ చేస్తారనమాట. నాకు బేసిక్‌గా కుకింగ్ అంటే అంత ఇంట్రెస్టే ఉండదు. బట్ పెళ్ళైన తర్వాత ఎంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళకైనా గానీ ఇంకా కుకింగ్ నేర్చుకోవాలి తప్పదు అనే సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ నా విషయంలో అసలు అలాంటి సిచ్యువేషనే లేదు. ఎందుకంటే రమేష్‌కి కుకింగ్ అంటే పిచ్చి, ప్యాషను, ఇష్టము. ఇంక ఎన్ని వర్డ్స్ ఉంటే అన్ని వర్డ్స్ పెట్టుకోవచ్చనమాట. సో, మాక్సిమం ఆయనే చాలా వరకు కుక్ చేస్తారు. నాకు పెళ్లి తర్వాత కుకింగ్ అంత పర్ఫెక్ట్‌గా రాకపోవడానికి రీజన్ కూడా రమేషే అని చెప్తా. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆయనే కుక్ చేస్తారనమాట. అండ్ చాలా చాలా బావుంటాయి రెసిపీస్. ఎలాగో ఈ 1 మంత్ వీడియోస్ పెడదామని ఫిక్స్ అయ్యాను కాబట్టి రమేష్‌లో ఉన్న ఈ కుకింగ్ టాలెంట్ కూడా మీకు మాక్సిమం చూపించడానికి ట్రై చేస్తాను. సో, ఆయన పనిలో బిజీగా ఉన్నారు. నేను నా పనిలో బిజీగా ఉన్నాను. అండ్ ఎంత పనిలో ఉన్నా కానీ, ఏం చేసినా గానీ బాడీ హైడ్రేటెడ్‌గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. సో, నేను ఏ పనిలో ఉన్నా కానీ ఇన్ బిట్వీన్ బ్రేక్ తీసుకొని వాటర్ తాగడానికి ఖచ్చితంగా టైం తీసుకుంటాను. మీరు కూడా ఇది అలవాటు చేసుకోండి. ఎందుకంటే వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీకి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ చెప్పుకుంటూ వెళ్తే వీడియో చాలా వెళ్ళిపోతదనమాట. ఇప్పటికే ప్రోటీన్ గురించి ఒక చాటభారతం చెప్పానని ఫీల్ అయిపోతున్నాను. సో, ఇంక నా వర్క్ అంతా అయిపోయింది. ఇంకో పక్క రమేష్ కూడా ఫుడ్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయిందనమాట. ఉప్పు మిరపకాయలు వేయించారు. అండ్ రైస్ ఆల్రెడీ రెడీ. అండ్ మా కర్రీ వచ్చేసి ఈరోజు దోసకాయ పప్పు. ఈ పప్పు చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇందాకే అన్నాను కదా! మార్నింగ్ ప్రోటీన్ అయిపోయింది. అండ్ ఈవినింగ్ ప్రోటీన్ సంగతి ఏంటి అని చెప్పేసి పప్పులో ప్రోటీన్ ఫుల్‌గా ఉంటుంది. సో, నా ఈవినింగ్ మీల్‌లో కూడా ప్రోటీన్ డోకా లేదు. ఓవరాల్ నా డేలో కావాల్సినంత ప్రోటీన్ తీసుకున్నాననే అనుకుంటున్నాను. నేను ఫాస్టింగ్ విండో చేంజ్ చేసుకోవడం వల్ల ఒక్క చోట ఫీల్ అవుతున్నాను. అదేంటంటే నేను, రమేష్ కలిసి లంచ్ చేయలేకపోతున్నాము. ఎవ్రీడే ఇద్దరం కలిసే చేసేవాళ్ళము. బట్ ఈ 1 మంత్ మాత్రం తనొక్కడే తినాలి. నేను కంపెనీ ఇస్తాను. అండ్ నాకు కూడా ఈవినింగ్ అంతే నేను ఒక్కదాన్నే తినాలి. తను కంపెనీ ఇస్తారనమాట. ఎవ్రీ టైమ్ మేమిద్దరం కలిసే తింటాం కాబట్టి ఈ అలవాటు ఒకటి బాగొచ్చేసింది. తను ఫస్ట్ ముద్ద నాకు పెడతాడు. అండ్ నేను తనకి ఫస్ట్ పెడతాననమాట. ఎప్పుడు ఫుడ్ తిన్నా గానీ. సో, అది ఒక గుడ్ హ్యాబిట్ అనుకోవాలో లేకపోతే బ్యాడ్ హ్యాబిటో నాకు తెలియట్లేదు. వీకెండ్స్ దట్ ఆఫ్టర్‌నూన్ అంటే స్లీపింగ్ కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట నాకు. వెళ్లి పడుకుంటే 2 గంటలు పడుకున్నాను. ఇంక లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి నా డిన్నర్ కంప్లీట్ చేసేసుకుంటున్నాననమాట. ఆబ్వియస్‌లీ రైస్ 150 గ్రామ్స్ అండ్ పప్పు ఇంచుమించుగా ఒక 300 గ్రామ్స్ అలా వేసుకున్నాను. అదే రైస్‌లోకి కొంచెం పెరుగేసేసుకొని నా డిన్నర్‌ని ఫినిష్ చేసేసాను. పొద్దున సలాడ్‌లోకి హాఫ్ కుకుంబర్ కట్ చేశాను కదా! మిగిలిన హాఫ్ కుకుంబర్ ఇప్పుడు డిన్నర్ అయిపోయిన తర్వాత సలాడ్ లాగా తీసుకున్నాననమాట. సో, ఇది నా డే 1 ఆఫ్ జర్నీ అనమాట. నేను తిన్న ఫుడ్ అండ్ నేను చేసిన యాక్టివిటీస్ అన్నీ చూపించేసాను. మార్నింగ్ జిమ్‌లో ఒక 500 క్యాలరీస్ వరకు కరిగించేసాను. అండ్ నేను ఈరోజు తీసుకున్న ఫుడ్‌లో ఎంత క్యాలరీస్ అండ్ ఎంత ప్రోటీన్ ఉంది అనేది ఒక డిస్‌ప్లే లాగా వేస్తాను. అండ్ ఫైనల్లీ నా డే 1 జర్నీ చాలా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.